ఇందులో స్పెషాలిటీ ఏంటి అసలు? మెగా 157 స్పెషాలిటీ ఏంటి? మెగా అభిమానులు ఇప్పటివరకు చూడండి చిరంజీవి గారిని చూపిస్తారు, ఓకే. సో సబ్జెక్ట్ పరంగా ఏంటి? అంటే సబ్జెక్ట్ పరంగా అంటే అది కూడా ఇప్పుడు టూ ఇయర్లీ అది నేను చెప్పలేను. సో ఇదే ఇంటర్వ్యూ మనం నవంబర్ డిసెంబర్ అయితే నేను కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. ఓకే, అప్పుడు డెఫినెట్గా చేద్దాం చేద్దాం. కాబట్టి అంటే ఇట్స్ లైక్ చూడని చిరంజీవి అని నేను చెప్పను. మనం చూసిన చిరంజీవి గారు, మనం సెలబ్రేట్ చేసుకున్న చిరంజీవి గారిని మళ్ళీ ఈ ట్రెండ్కి తగ్గట్టు ప్రజెంట్ చేద్దాం అనేది నేను అనుకున్నా. సో ట్రెండీగా, క్లాస్గా, ఆయన లుక్ వైజ్ స్టైలిష్గా. సో మీరు గమనిస్తే కమ్బ్యాక్ తర్వాత ఆయన అన్ని కొద్దిగా మాస్ రోల్స్ ఎక్కువ చేశారు, ఎక్సెప్ట్ సైరా కాకుండా. గాడ్ ఫాదర్లో కొద్దిగా మళ్ళీ చిన్న సాల్ట్ అండ్ పెప్పర్ ఉంటుంది. రిమైనింగ్ ఫిల్మ్స్ అన్ని మాసీగా ఉన్నాయి కదా. నాకేంటంటే కొద్దిగా ఆయన చిరంజీవి గారు కూడా ఒక చిన్న క్లాస్ లుక్స్ ఉంటాయి. సో లుక్ వైజ్ అలాంటిది పట్టుకొని చేద్దాం అనే ఫీలింగ్ ఉంది నాకు, స్టైలిష్గా. సో మీరు చూస్తే సర్ప్రైజ్ అవుతారంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ఐ డోంట్ మెన్షన్ చిరంజీవి గారి ఏజ్ నేను మెన్షన్ చేయను కానీ, బట్ మీరు చూసి అది ఎందా చెప్పాను కదా, లుక్స్ సర్ప్రైజ్ అవుతాను. దానికి అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఆయన. సో రోజు లేచి జిమ్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తున్నారు. ఆయన లుక్ కోసం ఆయన పడుతున్న శ్రమ చూస్తే మీరు షాక్ అయిపోతారండి. షూటింగ్ ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్ 7:30కి, మీరు నమ్మరు, మేము ఫస్ట్ షాట్ 7:30, 7:45 తీశాను నేను చిరంజీవి గారితో. 7:30, 7:45 అంటే ఆయన మార్నింగ్ 4:30కి లేచి వర్కౌట్ చేసుకుని వచ్చేవాళ్ళు. సో అంత టైం పంక్చువల్, డిసిప్లిన్. సో బ్రేక్ ఇచ్చాక మళ్ళీ 2:15, 2:20కి వచ్చేవాళ్ళు. వెరీ అంటే ఆయనకి సెట్లో ఉంటే ఒక ఎనర్జీ, సెట్లో లేకపోతే కొద్దిగా ఎనర్జీ డ్రాప్ అవుతారు, కానీ సెట్లో ఉంటే అంత ఎనర్జీ. ఈవెన్ మీరు మీ గ్యాంగ్ని పరిచయం చేస్తూ వర్క్ ఉంటే అంత ఎనర్జీగా ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి గారి లుక్స్ కోసం చిరంజీవి గారు తీసుకున్న కేర్ అది అల్టిమేట్. దాని అవుట్పుట్, దాని ఇంపాక్ట్ రేపు ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద చూస్తారు. ఏంటి ఇలా చిన్నపిల్లల్లో కనిపిస్తున్నారు ఏంటి చిరంజీవి గారు అన్న ఆశ్చర్యపోకర్లా, అంటే అంత కష్టపడుతున్నారు ఆయన. సో దట్స్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. సో అది నాకు దొరికింది, నా అదృష్టం. సో పర్ఫెక్ట్ లుక్ నాకు ఆయన ఈ సినిమాకి సెట్ అయిపోయింది. ఓకే.